అనగనగా ఒక ఊళ్ళో సీతయ్య, చంద్రయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరూ కూడా కట్టెలు కొట్టి అమ్ముకొని జీవించేవాళ్ళు. సీతయ్య నిజాయితీపరుడు, చంద్రయ్య మాత్రం సోమరిగా జీవిస్తూ అత్యాశ కలిగి ఉండేవాడు. ఓనాడు సీతయ్య ఉదయాన్నే చెట్లు కొట్టడానికి అడవికి వెళ్ళిపోతాడు. చంద్రయ్య మాత్రం బద్ధకంగా ఇంట్లోనే పడుకుంటాడు. అడవికి వెళ్ళిన సీతయ్యకి ఒక చెరువు ఒడ్డున మంచి చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టు ఎంత లావుగా ఉంది, దీన్ని కానీ కొట్టానంటే బోలెడు కట్టెలు వస్తాయి అని అనుకొని చెట్టు కొట్టడం ప్రారంభిస్తాడు సీతయ్య. చెట్టు కొడుతుండగా కాసేపటికి సీతయ్య చేతిలోని గొడ్డలి జారి చెరువులో పడిపోతుంది. అప్పుడు సీతయ్య, అయ్యో, ఉన్న ఒక్కగానొక్క గొడ్డలి చెరువులో పడిపోయింది. ఇప్పుడు నా జీవనాధారమైన గొడ్డలి లేకుండా నేను ఎలా బ్రతకాలి అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు హఠాత్తుగా చెరువులో నుండి ఒక దేవత బయటకు వచ్చి, నేను వనదేవతను, నీవు ఎందుకు ఏడుస్తున్నావు నాయనా అని అడుగుతుంది. అప్పుడు సీతయ్య, తల్లి, నా జీవనాధారమైన గొడ్డలి ఈ చెరువులో పడిపోయింది. అది లేకపోతే నేను ఎలా జీవించాలో పాలుపోవడం లేదమ్మా అని అంటాడు. అప్పుడు వనదేవత, సరే అయితే ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని చెరువులోకి వెళ్తుంది. కాసేపటికి ఒక బంగారు గొడ్డలితో బయటకు వచ్చి, సీతయ్య, ఇదేనా నీ గొడ్డలి అని అడుగుతుంది వనదేవత. అయ్యో కాదు తల్లి, ఇది నా గొడ్డలి కాదు అని అంటాడు సీతయ్య. అప్పుడు మళ్ళీ చెరువులోకి వెళ్ళి వెండి గొడ్డలితో బయటకు వస్తుంది వనదేవత. ఇదేనా నీ గొడ్డలి అని సీతయ్యను అడుగుతుంది. ఈ వెండి గొడ్డలి నాది కాదు తల్లి, నాది ఇనుప గొడ్డలి అని అంటాడు సీతయ్య. మళ్ళీ చెరువులోకి వెళ్ళి ఇనుప గొడ్డలితో బయటకు వస్తుంది వనదేవత. ఇదే తల్లి నా గొడ్డలి అని ఆనందంగా అంటాడు సీతయ్య. బంగారు వెండి గొడ్డళ్ళు ఇస్తే తనవి కాదని ఇనుప గొడ్డలి మాత్రమే తీసుకున్న సీతయ్య నిజాయితీకి మెచ్చిన వనదేవత, సీతయ్య, నీ నిజాయితీకి మెచ్చాను. నీ ఇనుప గొడ్డలితో పాటు ఈ బంగారు వెండి గొడ్డళ్ళు కూడా నీకు కానుకగా ఇస్తున్నాను, తీసుకో అని అంటుంది. 3 గొడ్డళ్ళు తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తాడు సీతయ్య. సీతయ్యను చూసిన చంద్రయ్య, ఈ బంగారు వెండి గొడ్డళ్ళు ఎక్కడివి అని అడుగుతాడు. అప్పుడు సీతయ్య జరిగినదంతా చెప్తాడు. సీతయ్య చెప్పింది విన్న చంద్రయ్యకు తనకు కూడా అలాగే బంగారు వెండి గొడ్డళ్ళు కావాలని ఆశ కలుగుతుంది. సీతయ్య చెప్పినట్టుగానే చెరువు ఒడ్డుకు వెళ్ళి చెట్టు కొట్టినట్లు నటిస్తాడు చంద్రయ్య. కావాలనే గొడ్డలిని నీళ్ళల్లోకి జారవిడుస్తాడు. గొడ్డలి పోయిందని ఏడుస్తున్న చంద్రయ్య వద్దకు వనదేవత వచ్చి అడుగగా తన గొడ్డలి పోయిందని ఏడుస్తూ చెప్తాడు. వనదేవత, నేను తీసుకువస్తాను అని చెరువులోకి వెళ్ళి బంగారు గొడ్డలితో తిరిగి వచ్చి, చంద్రయ్య, ఈ గొడ్డలి నీదేనా అని అడుగుతుంది. ఈ అవకాశం కోసమే ఆశగా ఎదురు చూస్తున్న చంద్రయ్య బంగారు గొడ్డలిని చూడగానే, ఈ గొడ్డలి నాదే తల్లి, ఇలా ఇవ్వు అని అంటాడు. చంద్రయ్య మాటలకు కోపం వచ్చిన వనదేవత, దుర్మార్గుడా, నీది కాని గొడ్డలిని నీది అని అంటావా? ఈ గొడ్డలి మాత్రమే కాదు, నీకు నీ గొడ్డలి కూడా ఇవ్వను, వెళ్ళిపో ఇక్కడి నుండి అని అంటుంది. అత్యాశకు పోయి ఉన్న గొడ్డలి కూడా పోగొట్టుకున్న చంద్రయ్య ఉసూరుమంటూ ఇంటికి వెళ్ళిపోతాడు.